నుంచి భయపడకల్లా మన ఇంట్లో కూర్చొని మీరిద్దరు ఏ విధంగా వ్రతం చేస్తున్నారో అక్కడ కూడా ఒక ఇద్దరు వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతమైన దాకా ఉండి తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని వాళ్ళకి దండం పెట్టి అమ్మ మీరు ఎవరు నేను ఎన్నో ఊళ్ళు తినగలిగి పూజ చేయలేదు. దానికి వాళ్ళిద్దరు అమ్మ మేము పార్వతీ పరమేశ్వర్లో మాకున్న కష్టాలు పోవడానికి వ్రతం చేస్తున్నాం అని చెప్పండి అనమాట. అయ్యో దేవుడి కల్లా గంపలు బంగారు గంపలు అయితే పిడికలు వెండి పిడికలు అయితే అనమాట. అక్షతలకి అయితే శక్తి ఉంటే పూజకి ఇంకా శక్తి ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఇంటి దాకా పోతారు అనమాట. ఆ ఇంటికి పోయినాక అప్పటికప్పుడు ఇంటి మీద అక్షంతలు పూజ చేసుకుంటారు. తెల్లారి కల్లా ఇల్లు పెద్ద బంగ్లాగా మారిపోతారు. ఆ ఇంటి నిండా జనం అట్లా వాళ్ళిద్దరు అట్లా ఉన్నాక ఈ క్రమం తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటాడు మన భార్యాభర్త దేవుడా. కొన్నాళ్ళకి వీళ్ళు బిడ్డలు చక్కగా ఉంటారు కనుక తూర్పు దేశపు రాజు చిన్న బిడ్డను పడమర దేశపు రాజు పెద్ద బిడ్డను పెళ్లి చేసుకోపోతారు అన్నమాట. అక్కడ వాళ్ళకి వీళ్ళు సుఖంగా ఉంటుంటే వీళ్ళకి కొడుకు పుట్టాడు అన్నమాట. ఒకనాడు ఈమె భార్య భర్తకు స్నానం పోస్తుంటే చేతుకున్న కంకణ వాటి వస్తుంది అనమాట. అసలే కుంకుడుగా స్నానం పోతుంటే కండులోకి కుంకుడుగా రసం పోతుంది. కుంకుడుగా రసం పోతుంటే ఈ కంకణం కూడా గుచ్చుకుంటది. చికాకు వస్తుంది. మొగడు కంకణం తెప్పి దూరంగా చెట్ల పాలు తీసుకొస్తుంది. ఖయాలుగా ఎండిపోతుంటది అనమాట. ఆ శక్తి ఏ విధంగా ఎండిపోతే వీళ్ళ యొక్క సంసారం కూడా అదే విధంగా ఎండిపోతుంటది అనమాట. ఒకనాడు ధనం పోతుంది, ఒకనాడు ధాన్యం పోతుంది, ఒకనాడు పశువులు పోతాయి. వీళ్ళకి ఇయాల్సిన ఇయ్యడు. వీళ్ళందరికీ పైసలు ఇచ్చి రాసి పెట్టుకున్న పత్రాలు కాగితాలు కాలిపోతే ఆగమాగం అవుతుంది అనమాట. వీళ్ళు ఇయాల్సిన వాళ్ళకి వచ్చి గబగబ వచ్చి ఇంటి మీద పడి ఇళ్ళంతా గుంజుకొని వీళ్ళు ఇంట కంచి వెళ్ళగొడుతున్నమాట. ఈ తల్లి కొడుకు మొగడు ముగ్గురు ఊరు బయట మరి చెట్టు కింద కూర్చొని ఉంటుంటారు అనమాట. వాళ్ళు మంచాన్ని బట్టి ఆ కొడుకు బుద్ధిమంతుడు కనుక బడి కూడా పోకుండా వాళ్ళ అయ్యమ్మని సాత్తానికి ఊరందరికి బిచ్చ పడుకొచ్చి అయ్యమ్మని సాత్తుంటాడు. అట్లా వాళ్ళు సాత్తుంటే సాత్తారని చెప్తారు. వీడు దోస్తులు మిలిచి అరే నేను ఒక 4 రోజులు మా చుట్టపోని ఇంటికి పోతున్నారా నా అమ్మ నేను కాస్త బుక్కడు బువాట్ కూర్చి పెట్టంటారు అని చెప్తారు. వాళ్ళు కూడా సరే మంచి పిల్ల ఇక్కడ నిలబడి తీయాలి. ఫోటో ఈట్లే వస్తున్నాయి కదా, ఇక్కడ నిలబడి వాళ్ళందరూ వస్తారు. ఈ అమ్మాయి తీసింది ఇందాక రమేష్ గారి బిడ్డ అదే చందుప్రియ దగ్గర వద్దనుకున్నాక తప్పకుండా పెడతానని చెప్పి వీడు బయలుదేరిపోతాడు అనమాట. కొన్ని రోజులు ప్రయాణం చేసినాక చిన్న తూర్పు దేశం దగ్గర వీడు సాటు దూరం నుంచి చూస్తున్నమాట. ఆ బట్టలు తిరిగిపోయి నెత్తి వెంట్రుకలు పెరిగి గడ్డం పెరిగి పిచ్చపోలు కూర్చాడు అనమాట. వీళ్ళు చూస్తే ఇద్దరు పోతుంది, మా ఇద్దరు పోతుంది, తల్లిగారి ఇద్దరు పోతుంది ఇంటిని కంచి రప్పించుకుంటారు. రప్పించుకొని ఒక 10 రోజులు ఉంచుకొని వరకు కొత్త బట్టలు వేయించి క్షౌరం చేయించి బంగారం పెట్టి పంపించి ఉంగరాలు పెట్టి చిన్నగా అదే గల ఇంటికి కూడా నాయన అని చెప్తారు. నువ్వు పోతున్నావు కదా ఖర్చుల కింద పైసలు కావాలని చెప్పి ఆంగపకాయ తెప్పించి దాన్ని దొరిపించి దాన్ని బంగారం పోసి మూత పెట్టి పంపుతాను. ఇది పట్టుకొని పోతుంటే దేవుని యొక్క మాయ వల్ల చెట్టు దగ్గర పెట్టాలి విపరీతంగా సుడిగాలి మార్గం వస్తుంది. అది చెరువు గట్టులో పడిపోతుంది. వీడు ఎంత ఎత్తున లాభం లేకపోతే ఏడ్చుకుంటా మళ్ళా వాడు ఇంట్లోకి పోతాడు అనమాట. అక్కాయి అంగపకాయ పోయింది అయ్యో ఇట్లా లాభం లేదు అనుకున్న అండువాయి అన్నం కింద తెప్పించారు. కింద బంగారం పోసి పైన అన్నం పెట్టి మూత పెట్టి పంపుతారు అనమాట. ఈ నెత్తులు పెట్టుకొని నెమ్మదిగా పెరుగుగా పోతుంటే వాడు కొద్ది దూరంలో గరుకు మంచు చూస్తాడు. ఇదంతా అన్నం అనుకొని అన్నం కింద ఎత్తుకొని పోతాడు అనమాట. అయ్యో ఇది కూడా పోయింది అనుకొని అక్క ఇంటికి పెట్టారు కల్లా అక్కింటి ఇట్లా లాభం లేదని అనుకుని ఎట్లే ఊరుకుంటే ఎట్లేదా అనుకొని ఒక కట్టె తెప్పించి దాన్ని తొలిపించి దాని బంగారం పోసి పైన మూత పెట్టి పంపుతారు అనమాట. ఈ కట్టె పట్టుకొని పోతే కదా కొద్ది దూరం పెట్టగల ఒక ఎదురు వచ్చారే నా కట్టె తీసుకొని వెళ్తూ దూరం పోతారు చెప్పి మన దెబ్బలు కొట్టి ఆ కట్టె తీసుకుని పోతున్నారు. అక్కడ ఉన్న కూడా వాళ్ళు ఏమంటారు ఈ కట్టె ఉంటే గొల్లు అనుకుంటారు కానీ ఈ పొలగానికి ఎందుకుంటుంది అని చెప్పి గొల్లు ఉందని చెప్తారు. వీడ 3 కోల్పోయినాక ఇంటికి పోతుంది కదా ఇల్లంతా హడావుడిగా అనుకుని సినిమాకి అనమాట. అక్కింటి వీడి కల్లా మన ఇంట్లో కూర్చొని మీరిద్దరు వీడు రమేష్ లలిత కూర్చొని ఏ విధంగా వ్రతం చేస్తున్నారు అక్క బావ వ్రతం చేస్తుంటారు. ఆ వ్రతమే కాకుండా అక్క బావ దండం పెట్టి అక్క ఈ వ్రతమే ఎందుకోసం వ్రతం చేస్తున్నాడు అనమాట.